హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, రీసెంట్గా చాలామంది యొక్క యూట్యూబ్ ఛానల్స్ అనేవి డిలీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో కొంతమందికి కాపీరైట్ స్ట్రైక్ పడి డిలీట్ అవుతూ ఉంటే, మరికొంతమందికి ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డిలీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈరోజు వీడియోలో ఒకసారి డిలీట్ అయిన యూట్యూబ్ ఛానల్ను మళ్ళీ మనము ఎలా రికవర్ చేయాలి ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా రికవర్ చేయాలో పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అడ్డంగా పోర్ట్రేట్ మోడ్లో తిప్పి చూడండి. అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత మై అకౌంట్లోకి అయితే వెళ్ళండి. సో ఈ లాస్ట్లో అయితే ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. యూట్యూబ్ ఛానల్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత మోర్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఆ మోర్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో లాస్ట్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఐడి అనేది ఉంటుందన్నమాట. ఆ యూఆర్ఎల్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఎక్కడైనా సరే దాన్ని పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో యూఆర్ఎల్ ఐడిని కాపీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చింగ్ బార్లో నేను చెప్పినట్టుగా టైప్ చేయండి, సస్పెండెడ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దానికి రిజల్ట్స్ అనేవి కొన్ని కింద చూపిస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ రిజల్ట్స్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అది మళ్ళీ మిమ్మల్ని వేరొక సైట్లోకి తీసుకొని వెళుతుందనమాట. అక్కడ మీకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కొంచెం పైకి కనుక మీరు స్క్రోల్ చేసినట్లయితే యూట్యూబ్ అప్పీల్ అని చెప్పేసి ఫామ్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. ఆ బ్లూ కలర్లో ఉన్న ఫామ్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మిమ్మల్ని ఫామ్లోకి అయితే తీసుకొని వెళుతుందన్నమాట. ఈ ఫామ్ ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ అయింది ఏంటి అనేదంతా కూడా మనం యూట్యూబ్ వాళ్ళను అడుగుతున్నట్లుగా ఈ ఫామ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే అసలు మన ఛానల్ అనేది ఎందుకు డిలీట్ అయింది, ఒకవేళ అనవసరంగా మన ఛానల్ కనుక డిలీట్ అయినట్లయితే వాళ్ళు మళ్ళీ మన ఛానల్ వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మన తప్పు ఉండి కూడా మన ఛానల్ డిలీట్ అయితే అది మళ్ళీ మనకు వెనకైతే రాదనమాట. సో ఏదైనా కారణం ఉండి కనుక మన ఛానల్ డిలీట్ అయితే మన ఛానల్ మళ్ళీ మనకు రాదు. సో ఏ కారణం లేకుండా మన ఛానల్ కనుక డిలీట్ అయినట్టయితే వెంటనే వాళ్ళు చెక్ చేసి మన ఛానల్ను మళ్ళీ వెనక్కి అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా సరే అర్థం కాకపోతే ఇంకొకసారి స్లో మోషన్లో పెట్టి చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ ఫామ్లో మనము మన ఛానల్ని మీరు ఎందుకు డిలీట్ చేశారు ఏంటి అనేది అంతా కూడా ఒక కామెంట్ లాగా ఒక రిక్వెస్ట్ లాగా వాళ్ళకు రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇచ్చిన తర్వాత మీరు క్యాప్చా పైన టిక్ చేసేసి సబ్మిట్ కనుక కొట్టినట్లయితే మన అప్లికేషన్ అనేది అంటే మన రిక్వెస్ట్ అనేది గూగుల్ వాళ్ళకైతే వెళ్ళిపోతుందన్నమాట. గూగుల్ వాళ్ళు రివ్యూ చేసి ఒకవేళ మన తప్పు కనుక లేకపోయినట్లయితే మళ్ళీ మన ఛానల్ను వెనకైతే ఇస్తారనమాట. మన తప్పు ఉండి ఏదైనా మిస్టేక్ చేసి మన ఛానల్ కనుక పోయినట్లయితే మన ఛానల్ మళ్ళీ వెనకైతే రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే క్రియేటర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ అప్పీల్ ఫామ్లో ఇందాక మనము కాపీ చేసి పక్కన పెట్టుకున్న మన ఛానల్ యొక్క యూఆర్ఎల్ ఐడి అలాగే దాంతోపాటు మన దగ్గర ప్రస్తుతం ఏ ఈమెయిల్ అయితే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు కొంత డిస్క్రిప్షన్ కూడా మనము అక్కడ రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా ఫిలప్ చేసేసి క్యాప్చర్ పైన టిక్ చేసి సబ్మిట్ కనుక నొక్కినట్లయితే ఒక వారం 10 రోజుల్లోపే మనకు మన ఛానల్ అనేది ఎందుకు డిలీట్ అయింది అనేది తెలుస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వారం 10 రోజుల్లోపు వాళ్ళు కనుక మన ఛానల్ని మళ్ళీ మనకు వెనక్కి ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనకు ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. కంగ్రాచ్యులేషన్స్, యువర్ యూట్యూబ్ ఛానల్ హ్యాస్ బీన్ రికవర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. అలా కాకుండా మన ఛానల్ని వాళ్ళు వెనక్కి ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటే యువర్ అప్పీల్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అని చెప్పేసి దానికి కూడా మనకు ఒక మెయిల్ అయితే పెడతారనమాట.